good afternoon. Another lesson, that is how to organism reproduce అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్. మనకి ఎసెన్షియల్ ఇన్ లైఫ్ లో ఎసెన్షియల్ అయినటువంటి ఒక ఇంపార్టెంట్ లెసన్. ఏంటి? వాట్ ఈస్ రీప్రొడక్షన్? రీప్రొడక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ అబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. ఇట్స్ అన్ అబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం to produce new individuals similar to them. It's an ability of an organism to produce new individuals similar to them. అంటే రీప్రొడక్షన్ అంటే ఒక జీవి తనలాంటి ఇంకొక జీవిని సృష్టించడాన్ని రీప్రొడక్షన్ అంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఒక జీవి తనలాంటి రూపంతో ఇంకొక జీవిని సృష్టించడాన్ని రీప్రొడక్షన్ అంటారు. అసలు రీప్రొడక్షన్ ఎందుకు అవసరము? రీప్రొడక్షన్ అది ఎందుకు అవసరము? దానికి నెంబర్ 1 ఇక్కడ చూడండి, కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. భూమి పైన ఆ యొక్క జీవుల యొక్క మనుగడ కొనసాగించాలంటే ఖచ్చితంగా రీప్రొడక్షన్ జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఒక జీవి బహుశా 100 ఏళ్ళు బ్రతికితే అదే గొప్ప. ఆ 100 ఏళ్ళ తర్వాత ఆ జీవి చనిపోతుంది. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది, అది వేరే విషయము. అయితే ఏ జీవి అయినా కానీ కొన్ని ఏళ్ళ తర్వాత చనిపోతుంది. ఆ తర్వాత భూమి పైన దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏది కూడా మిగలకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి జీవి తను చనిపోక ముందు తన స్వరూపంతో ఉన్నటువంటి జీవుల్ని సృష్టించాలని అనుకుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఇక్కడ చూడండి, అడాప్టేషన్ ఆఫ్ న్యూ. అడాప్టేషన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సిద్ధాంతాలు ఉన్నాయి నాన్న. ఏ జీవి అయినా కానీ దాన్ని బ్రతికున్నప్పుడు కొన్ని లక్షణాలు అవి అలవాటు చేసుకుంటాయి. ఆ లక్షణాలు భవిష్యత్ తరాలకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ రీప్రొడక్షన్ ద్వారానే. అలా మీరు ఇంకో మాట అనొచ్చు, సార్ మా డాడీ మంచి అథ్లెట్, పుట్టగానే ఒక పిల్లవాడు బాగా అథ్లెట్ గా పుడతాడంటే ఛాన్సే లేదు. లేదా మా డాడీ IAS ఆఫీసరు, పుట్టగానే శిశువుకి ABCలు వస్తుందంటే రాదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నాన్న, ఏదైనా కానీ దాన్ని జెర్మ్-ప్లేసం థియరీ అంటారు. జెర్మ్-ప్లేసం థియరీలో ఏమంటారంటే, వాట్ ఎవర్ ద చేంజెస్ are occurred in gametes that only be transferred from one generation, or you can say from parent to progeny. అంటే గ్యామెట్ లోపల ఏవైనా చేంజెస్ ఇన్కార్పొరేట్ అవుతే, మన గ్యామెట్ లో ఒక చేంజెస్ ఇన్కార్పొరేట్ కావాలంటే ఏదో ఒక జీవితో ఒక తరంతో ఎండ్ అవ్వదు. చాలా జీవులు అంటే ముత్తాత నుంచి తాత నుంచి నీవు నుంచి వచ్చినటువంటి కొన్ని చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నిర్దిష్ట ప్రాంతంలో దోమలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఏం చేసాము, దోమల మందు స్ప్రెడ్ చేసాము. దోమల మందు స్ప్రెడ్ చేస్తే అన్ని దోమలు చచ్చిపోతాయా అంటే లేవు, ఏదో ఒక 10% మాత్రమే బతుకుతాయి. భవిష్యత్తులో ఏమవుతుంది, ఆ 10% దోమలే ఫ్యూచర్ లో వాటి సంఖ్య క్రమేపీ పెరుగుతూ పోతుంది. ఒకానొక దశలో అసలుకు నువ్వు ఏదైతే దోమల మందు స్ప్రెడ్ చేసినావో దాన్ని ఆహారంగా తీసుకునే స్థాయికి వాటి తరం మారిపోతూ వస్తూ ఉంటుంది. ఇలాగే టెక్స్ట్ బుక్ లో ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. టెక్స్ట్ బుక్ లో ఒక బ్యాక్టీరియా ఉంది, అది నీటిలో ఉంది. అది వేడి నీళ్ళు తట్టుకొని కొన్ని జీవులు చచ్చిపోతాయి, కొన్ని జీవులు బతికాయి. సో ఏవై జీవులు అయితే బతికాయో వాటి సంతతి మాత్రమే భవిష్యత్తులో కొనసాగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి విషయం అన్న, ఇక్కడ ఏం జరిగింది, రీప్రొడక్షన్ అనేది జరగడం వల్ల వాటిలో మెరుగైనటువంటి లక్షణాలు ఇంకొక తరానికి ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో ఇలా ట్రాన్స్ఫర్ అవడానికి కూడా రీప్రొడక్షన్ చాలా ముఖ్యము. సరేనా? ఇంకా చూడండి, రీప్రొడక్షన్ దేనికి అవసరం అంటే, భూమి పైన వాటి యొక్క స్వరూపాలు భూమి పైన కంటిన్యూ అవ్వాలన్నా, లేదా చనిపోయిన జీవులు రీప్లేస్ చేసి కొత్త జీవులు ఏర్పడవాలన్నా ఖచ్చితంగా రీప్రొడక్షన్ జరిగి తీరాలి. ఇది మెయిన్ అన్న. అయితే ఇక్కడ రీప్రొడక్షన్ కి ఒక మెయిన్ ఫండమెంటల్ థింగ్స్ ఉంటుంది. ఆ ఫండమెంటల్ థింగ్స్ ఏంటంటే, ప్రతి జీవిలోనూ సెల్ ఉంటుంది, సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ లో క్రోమోజోమ్స్ ఉంటుంది, క్రోమోజోమ్ లో DNA ఉంటుంది. సో ఈ క్రోమోజోమ్స్ ఏంటి, దాంట్లో DNA ఉంటుంది. ఈ DNA మెయిన్ గా క్యారెక్టర్స్ ఫ్రమ్ 1 జనరేషన్ నుండి ఇంకో జనరేషన్ కి క్యారెక్టర్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేదా కొత్తగా ఒక జీవి సృష్టించాలన్నా, లేదా ఒక సెల్ ఇంకొకటి తయారవ్వాలన్నా ఖచ్చితంగా DNA పాత్ర చాలా కీలకము. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలన్నా, మైటోసిస్, మియోసిస్ అనే 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. మైటోసిస్ లో ఏం జరుగుతుందంటే, ఒక సెల్ ఎలా ఉందో దాని నుంచి వచ్చే 2 సెల్లు అలానే ఉంటుంది.
ఉంటుంది, దాన్ని ఐడెంటికల్ సెల్స్ అంటారు. అలా కాకుండా రీప్రొడక్షన్ అలా జరగదు. ఒక సెల్ ఒకలాగా ఉంటుంది, ఇంకొక సెల్ వేరేలాగా ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒకటే ఆన్సర్. ఒక క్వశ్చన్కి ఆన్సర్ నేను బోర్డు మీద రాసిన తర్వాత మీరందరూ కూడా ఆ బోర్డులో చూసినటువంటి ఆన్సర్ని మీరు రాసుకుంటారు. స్పెల్లింగ్ బై స్పెల్లింగ్ కరెక్టే ఉంటుంది, కానీ నా హ్యాండ్ రైటింగ్కి మీ హ్యాండ్ రైటింగ్కి ఖచ్చితంగా తేడా వస్తుంది. దాన్ని వేరియేషన్ అంటారు. ఇక్కడ చూడండి, రాసిన ఆన్సర్ ఏమో అదే, మీరు రాసుకున్న ఆన్సర్ అదే, కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే రాతలో తేడా వస్తుంది. అలాగే మనము కూడా మన తల్లిదండ్రుల నుంచి ఏర్పడినటువంటి వారమే. మన అమ్మలాగే మనకు కళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఉన్నాయి అమ్మలాగానే, కానీ రూపంలో వేరు. ఎలాగైతే బోర్డు మీద ఒక ఆన్సర్ నేను రాస్తే అదే ఆన్సర్ నువ్వు రాసుకునేటప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్ ఉండొచ్చు, ఆన్సర్ కరెక్ట్ ఉండొచ్చు, కానీ రాసే విధానంలో తేడా వస్తుంది. సో దాన్నే వేరియేషన్ అంటారు. ఇక్కడ ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పాల్సి వస్తుందంటే మన సెల్లో న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ లో క్రోమోజోమ్స్ ఉన్నాయి, క్రోమోజోమ్ల డిఎన్ఏ ఉంది. ఇక్కడ ఒక సెల్ తయారవ్వాలంటే, ఒక కొత్తగా ఇంకొక సెల్ తయారవ్వాలంటే ఫస్ట్ క్యారియోకైనస్, సైటోకైనస్ అంటారు. ఇది ఏంటంటే ఒక సెల్లో ఉండే క్రోమోజోమ్, క్రోమోజోమ్ లో ఉండే డిఎన్ఏ ఫస్ట్ అది ఏమవ్వాలంట కాపీ అవ్వాలి. అంటే ఒక్క సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండేది కాస్త 2 సెట్ ఆఫ్ క్రోమోజోమ్ అవ్వాలి. ఎలాగైతే ఒక పేపర్ను మనం ఇద్దరికి ఇవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాము, ఒక జిరాక్స్ చేస్తాము. అలాగే ఒక సెల్ నుంచి 2 సెల్లు రావాలంటే ఫస్ట్ న్యూక్లియస్ లోపల ఉండే క్రోమోజోమ్స్ డబుల్ అవ్వాలి. డబుల్ అయిన తర్వాత మిగతా పార్ట్స్ కూడా దాంతో సమానంగా డివైడ్ అయ్యి 2 సెల్స్ ఏర్పడతాయి. సో దీన్నే మనకి రీప్రొడక్షన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ యొక్క డిఎన్ఏ, సో సింపుల్ ఒకే ఆన్సర్, కాపీయింగ్ ఆఫ్ డిఎన్ఏ ఈస్ నాట్ యాక్యురేట్ ఆర్ రిలయబుల్. అంటే ఒక డిఎన్ఏ 2 సెట్ గా కాపీ అయ్యేటప్పుడు ఎగ్జాక్ట్ కాపీ లాగా కాపీ అవ్వదు, కొద్దిగా ముందుకు వెనక్కి. మీరు అడగచ్చు ముందుకు వెనక్కి అంటే అర్థం ఏంటంటే ఏబిసిడి అంటే 4 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఏడిబిసి ఇక్కడ 4 లెటర్లు ఉన్నాయి. ఇక్కడ ఏబిసిడి 4 లెటర్లే, ఇక్కడ ఏసిబిడి 4 లెటర్లు, రెండిట్లోనూ సేమ్. బట్ ఏం తేడా వస్తుందంటే వాటి యొక్క సీక్వెన్స్ లో తేడా వస్తుంది. సో ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అనిమల్స్ హూఎవర్ మేబీ, వాట్ ఎవర్ మేబీ, ఎందుకు ఒకరు ఒకలాగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ డిఎన్ఏ కాపీ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ కాపీ రాదు, యాక్యురేట్ అనేది రాదు, నాన్ రిలయబుల్, బట్ కాపీ అనేది జరుగుతుంది. సో ఎలాగైతే మీరు బోర్డు మీద నేను ఆన్సర్ రాస్తే మీరు రాసుకుంటారు, ఎగ్జాక్ట్ గా మీరు స్పెల్లింగ్స్ కరెక్ట్ గా రాయొచ్చు, కానీ నేను రాసే విధానము మీరు రాసే విధానం వేరుగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి అదే కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చాము మనము. ఏంటది, ఒక సెల్ ఉంటుంది, న్యూక్లియస్, క్రోమోజోమ్స్, క్రోమోజోమ్ లో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ ఏముంటుంది అంటే షుగర్, ఫాస్ఫేట్, నైట్రోజన్ బేస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్రోమోజోమ్స్ లో నేనేం చెప్పాను, క్రోమోజోమ్స్ డిఎన్ఏ కాపీయింగ్ జరుగుతుంది. కాపీయింగ్ జరుగుతుంది అంటే ఒక డిఎన్ఏ కాస్త 2 డిఎన్ఏ మారుతుంది. 2 డిఎన్ఏ మారిన తర్వాత అది మళ్ళీ డివైడ్ అవుతుంది. దాన్ని ఏమన్నాను, క్యారియోకైనెస్, సైటోకైనెస్. ఏం లేదు నాన్న, ఒక సెల్ లో ఉండే క్రోమోజోమ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బీయింగ్ తీసుకుందాం. మన హ్యూమన్ బీయింగ్స్ లో ఒక సెల్ లో న్యూక్లియస్ లోపల 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. 46 క్రోమోజోమ్స్ లో ఒక్కొక్క క్రోమోజోమ్ లో డిఎన్ఏలు కొన్ని లక్షలు ఉంటాయి, అది వేరే విషయం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. అవి డబుల్ అయితే అంటే అది 92 దాకా అయితే అయిన తర్వాత ఆ 92 క్రోమోజోమ్స్ న్యూక్లియస్ డివైడ్ అవుతాయి. న్యూక్లియస్ డివైడ్ అయిన తర్వాత దాన్ని క్యారియోకైనెసిస్ అంటే డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ ని క్యారియోకైనెసిస్ అంటారు. ఆ యొక్క న్యూక్లియస్ తో పాటు సైటోప్లాజం కూడా డివైడ్ అవుతే దాన్ని సైటోకైనెసిస్ అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకొని ఇంకొక విషయం, సెల్ డివిజన్ జరిగేటప్పుడు ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అవుతుంది, తర్వాత సైటోప్లాజం ఉండే ఆ యొక్క సెల్ ఆర్గనెల్స్ పంపకాలు ఆ తర్వాత జరుగుతుంది. మొదటగా ఏమవుతుందంటే ఒక న్యూక్లియస్ లోపల ఉండే క్రోమోజోమ్ సంఖ్య డబుల్ అవుతుంది, 2 బ్యాచ్ గా డివైడ్ అవుతుంది. దీన్నే క్యారియోకైనెసిస్.
ఆ తర్వాత సైటోప్లాజంలో ఉండే భాగాలు 2 సెల్లకు సమభాగాలుగా విభజన చెందుతుంది. ఆ తర్వాత 2 సెల్స్ ఏర్పడుతుంది. అంటే ఒక సెల్ నుంచి 2 సెల్ ఏర్పడేటప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది, న్యూక్లియస్ లో ఉండే క్రోమోజోమ్స్ డబుల్ అవుతుంది, అవి సపరేట్ అవుతుంది, ఆ తర్వాత సైటోప్లాజం సపరేట్ అవుతుంది. ఇది అక్కడ జరిగే ప్రాసెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మైటోసిస్ అనేది ప్రతి సెల్లోనూ జరుగుతుంది, మియోసిస్ మాత్రము రీప్రొడక్టివ్ సెల్ లో మాత్రమే జరుగుతుంది. మైటోసిస్ లో సెల్ డివిజన్ లో ఆల్మోస్ట్ సెల్స్ అన్ని కూడా ఒకేలాగా ఉంటాయి, దానిలో డౌట్ లేదు. కానీ మియోసిస్ లో జరిగేటప్పుడు ఖచ్చితంగా వేరియేషన్స్ వస్తాయి. ఎలా వేరియేషన్స్ వస్తుందంటే ఈ మియోసిస్ లో జరిగేటప్పుడు గ్యామెట్ ఫార్మేషన్ జరుగుతుంది. గ్యామెట్ ఫార్మేషన్ లో సగము క్రోమోజోమ్స్ తండ్రి నుంచి, సగం క్రోమోజోమ్స్ తల్లి నుంచి వచ్చేటప్పుడు ఈ 2 మిక్స్ అయ్యే క్రమంలో ఒక కొత్త జీవి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మైటాసిస్ లో విత్ ఇన్ ఒక సెల్ నుంచి 2 సెల్లు వస్తుంది, సింపుల్ మైటాసిస్. అదే మియోసిస్ అలా కాదు, 2 వేరు జీవుల నుంచి, అంటే మగ జీవి ఆడజీవి, మగ జీవిలో ఉండే క్రోమోజోమ్స్ సగము, ఆడజీవిలో ఉండే క్రోమోజోమ్స్ లో సగం. అంటే స్పెర్మ్ లో 23 క్రోమోజోమ్స్, ఎగ్ లో 23 క్రోమోజోమ్స్. ఇవి 2 కలయిక వల్ల నీవు అమ్మలాగనో నాన్నలాగనో పూర్తిగా లేకుండా ఒక కొత్త రకము, కొత్త రూపంతో ఏర్పడతావు. సరే, అది మైటోసిస్, మియోసిస్. ఇది నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ గా వేరియేషన్స్ ఎందుకు వస్తుంది అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే సెక్షువల్ రీప్రొడక్షన్, అసెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే మేల్ ఫీమేల్ కలిసినప్పుడు జరిగేదాన్నే సెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే మేల్ ఫీమేల్ అనే కాన్సెప్ట్ ఉండదు, గ్యామెట్ ఫార్మేషన్ అనేది ఉండదు, స్పెర్మ్ ఎగ్ ఆ కాన్సెప్ట్ ఏమీ ఉండదు. కేవలం ఒక జీవి నుంచి 2 జీవులు ఒక్కసారిగా రావడం, కొన్ని సందర్భాల్లో 2 కన్నా ఎక్కువ రావడము జరుగుతుంటుంది. సో అసెక్షువల్ రీప్రొడక్షన్ లో ఎక్కడ కూడా మేల్ ఫీమేల్ కానీ, మేల్ గ్యామెట్ కానీ, ఫీమేల్ గ్యామెట్ అనే ఇష్యూస్ ఉండదు. ఇప్పుడు అసెక్షువల్ రీప్రొడక్షన్ లో ఫస్ట్ మనము బైనరీ ఫిషన్, FISSION. ఎందుకు ఇంత క్లారిటీ చెప్తున్నానంటే ఫిషన్ వేరు, ఫ్యూజన్ వేరు. సెక్షువల్ రీప్రొడక్షన్ లో మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజన్ కలుస్తుంది. అదే బైనరీ ఫిషన్, FISSION ఫిషన్ అంటే ఒక్క సెల్ 2గా విభజన చెందుతుంది. సో ఇక్కడ మనకి బైనరీ ఫిషన్ లో మీరు చూడండి, ఒక అమీబా ఎగ్జాంపుల్, ఇక చూడండి ఒక అమీబా ఫస్ట్ మీకు చెప్పిన విధంగా న్యూక్లియస్ డబుల్ అయ్యి 2గా డివైడ్ అయ్యి, ఆ తర్వాత సైటోప్లాజం డివైడ్ అయ్యి 2 అమీబాలు తయారైనాయి. ఒక్క అమీబా నుంచి లోపల ఉన్నటువంటి న్యూక్లియస్ ఒకటి ఉండింది, అది డబుల్ అయ్యి అది 2గా అవుతూ ఆ తర్వాతనే 2 అమీబాలు వస్తాయి. అలా 2 అమీబాలు, కొత్తగా 2 అమీబాలు వచ్చింది. ఇది నెక్స్ట్ కండిషన్. ఇది జనరల్ గా బైనరీ ఫిషన్ టేక్స్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ అమీబా, పారామీషియం, యూగ్లీనా. ఇంకా చెప్పాలనుకుంటే బ్యాక్టీరియా, ఈస్ట్ అండ్ ఫంగై లో మనకి బైనరీ ఫిషన్ జరుగుతుంది. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ మల్టిపుల్ ఫిషన్. సో మల్టిపుల్ ఫిషన్ లో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా నెక్స్ట్ మల్టిపుల్ ఫిషన్ అన్న. ఇక్కడ మల్టిపుల్ ఫిషన్ లో ఏమవుతుందంటే ఒక్క ఆర్గానిజం నుంచి, దట్ ఈస్ పేరెంట్ ఆర్గానిజం డివైడ్స్ ఇంటూ మెనీ ఐడెంటికల్ డాటర్ సెల్. అంటే ఇక్కడ చూడండి, ఒక్క సెల్ నుంచి చాలా సెల్స్, అంటే ఇక్కడ ఒక్క జీవి నుంచి అనేకమైనటువంటి సెల్స్ వస్తే దాన్ని మల్టిపుల్ ఫిషన్. మనకి ఇక్కడ చూడండి ప్లాస్మోడియం కానీ అమీబాలో కూడా ఈ మరి జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక్క న్యూక్లియస్, ఒక సెల్ ఉంది, లోపల న్యూక్లియస్ ఉంది, ఒక్క న్యూక్లియస్ చూడండి అనేకమైనటువంటి చిన్న చిన్న న్యూక్లియస్ గా డివైడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి అనేకమైన న్యూక్లియస్ డివైడ్ అయింది. ఒక్కసారిగా పైన ఉన్నటువంటి ఆ యొక్క సెల్, ఆ సైటోప్లాజం మెంబ్రేన్ డివైడ్, ఆ ప్లాస్మా మెంబ్రేన్, దీనికి ప్లాస్మా మెంబ్రేన్ అని, ఇది కానీ బరస్ట్ అయితే లోపల నుంచి ఎన్నో సెల్స్ వస్తాయి, దాన్ని మల్టిపుల్ ఫిషన్. ఇంకా కరెక్ట్ చెప్పాలనుకుంటేనా, ప్లాస్మోడియంలో ఒక్క సెల్ నుంచి మల్టిపుల్ ఫిషన్ జరిగితే దాదాపు 10,000
10,000 సెల్స్ బయటకు వస్తాయి, అంటే 10,000 జీవులు బయటకు వస్తాయి. సో దాన్ని మల్టిపుల్ ఫిషన్. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్. ఇది కూడా అసెక్షువల్ రీప్రొడక్షన్ లో ఒక భాగము. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక జీవి దట్ ఈస్ మల్టీ సెల్లర్ సింపుల్ బాడీ ఆర్గనైజేషన్. అంటే ఇక్కడ చూడండి, ఇంత ముందు చెప్పినటువంటి బైనరీ ఫిషన్, మల్టిపుల్ ఫిషన్ ఇవి దేంట్లో జరుగుతుందంటే యూనిసెల్యులర్ లో జరుగుతుంది. అంటే ఒకే సెల్ కలిగినటువంటి జీవుల్లో ఈ యొక్క బైనరీ ఫిషన్, మల్టిపుల్ ఫిషన్ జరుగుతుంది. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే మల్టిపుల్ సెల్స్ అంటే ఏంటి, ఎక్కువ సెల్స్ కలిగినటువంటి జీవి. మనకు కూడా అంతే కదా, మనకు కూడా కొన్ని క్రోస్ ఆఫ్ సెల్స్ తో మనము ఏర్పడినాం, దాన్ని మల్టిపుల్ సెల్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి, ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ ఏం జరుగుతుందంటే మల్టీ సెల్లర్ అంటే ఎక్కువ సెల్స్ కలిగినటువంటి జీవుల్లో జరుగుతుంది. అంటే ఇంకో కాన్సెప్ట్ ఇచ్చాడు, సింపుల్ బాడీ ఆర్గనైజేషన్. అంటే మనము మల్టీ సెల్లర్ కానీ కాంప్లెక్స్ బాడీ ఆర్గనైజేషన్. కాంప్లెక్స్ బాడీ ఆర్గనైజేషన్ అంటే చూపు కళ్ళు మాత్రమే, వినికిడి చెవు, అవునా, ఆహారం తింటాం నోరు. అంటే ఏంటి, మన శరీరంలో కోట్ల సెల్స్ ఉన్నా ప్రతి దానికి ప్రతి ఒక్క భాగము ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. దాన్ని కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ అంటారు. అదే ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ లో ఏమొచ్చిందంటే పదము సింపుల్ బాడీ ఆర్గనైజేషన్. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఒక స్పైరోగైరియా ఒక జీవి. ఈ జీవిలో ఈ సెల్ లో ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో ఈ సెల్ లో కూడా అదే కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక సెల్ లో ఉండే కాంపోనెంట్స్ ఇంకొక సెల్ లో కూడా అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. కాంపోనెంట్స్ మీన్స్ న్యూక్లియస్, సైటోప్లాజము, మిగతా ఏవైతే మైటోకాండ్రియా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సో అలాంటి జీవులు దాన్ని ఏమంటారంటే సింపుల్ ఆర్గనైజేషన్. అది మనకి అలా కాదు కదా, మనకి కళ్ళు వేరు ముక్కు వేరు. ఇక్కడ ఉన్నటువంటి కళ్ళు ఇంకెక్కడ కనపడదు, మనకి ఇక్కడే కదా ఉంది కళ్ళు. సో దాన్ని మనం కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ అంటారు, ఇక్కడ సింపుల్ ఆర్గనైజేషన్ అంటారు. సో సింపుల్ ఆర్గనైజేషన్ లో ఒక సెల్, ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టీ సెల్లర్ అంటే ఏంటి, నేను చెప్పాను ఒక సెల్ కన్నా ఎక్కువ సెల్ ఉంటుంది, దాన్ని మల్టీ సెల్ అంటారు. సో ప్రతి సెల్ లో ఈ సెల్ లో ఏవైతే ఉన్నాయో ఈ సెల్ లో కూడా అవే ఉంటాయి. అయితే ఇవి ఏమైనా ముక్కలు అవుతున్నాయి, ముక్కలైతే చూడండి, సింపుల్ బాడీ ఆర్గనైజేషన్ అండ్ మెచ్యురేషన్. అంటే ఏంటి, పూర్తిగా డెవలప్ అయిన తర్వాత ఏమవుతుందంట, ఆ యొక్క సెల్స్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి ఆ 2 సెల్స్ వచ్చి 2 కొత్త సెల్స్ గా ఏర్పడుతుంది. నెక్స్ట్ కండిషన్ రీజనరేషన్. ఇది మన ఒక రజనీకాంత్ పిక్చర్ లో రోబో పిక్చర్ లాగా ఒక్క రోబోని మనం నరికిన రోబో నుంచి ఇంకో 2 రోబోలు రావడము, లేదా ముక్కలుగా చేస్తే ముక్కల నుంచి కొత్తగా అనేకమైనటువంటి రోబోలు రావడం లాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే చూడండి, న్యూ ఆర్గానిజం ఇస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది బ్రోకెన్ పార్ట్ ఆఫ్ ది బ్రోకెన్ పార్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్లానేరియా ఒకటి ఉంది. ఈ జీవిని కోపం వచ్చి నువ్వేం చేసావంట, ముక్కలు చేసావు. ఒక ప్లానేరియా జీవిని ఏం చేసావు, కోపం వచ్చిందని 3 ముక్కలుగా చేసావు. 3 ముక్కలు చేసిన తర్వాత దీనికి ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని సెల్స్ ఏం చేస్తాయంటే, అంటే 3 ముక్కలుగా చేసిన తర్వాత ప్రతి సెల్ లో ఉండే సెల్స్ ఏం చేస్తాయంటే ఒక గ్రూప్ ఆఫ్ మాస్ సెల్స్ ను ఉత్పత్తి చేస్తాయి. ఆ గ్రూప్ ఆఫ్ మాస్ సెల్స్ ఆ జీవికి కావాల్సిన విధంగా కొన్ని సెల్స్ టిష్యూస్ ని మార్పు చేసుకొని కొత్త జీవులు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, తల భాగం దగ్గర కట్ చేసావు, తోక భాగం వచ్చింది. మధ్య భాగం కట్ చేసావు, పూర్తి భాగం వచ్చేసింది. తోక భాగం కట్ చేసావు, తోక భాగం నుంచి పూర్తి భాగం వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, సో రీజనరేషన్ అంటే ఒక జీవిని ముక్కలు చేస్తే ఆ ముక్కల నుంచి ప్రతి ముక్క నుంచి ఆ జీవి కొత్తగా ఏర్పాటవుతుంది. దీన్నే రీజనరేషన్. న్యూ ఆర్గానిజం ఇస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది బ్రోకెన్ పార్ట్స్ బై ది హెల్ప్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్స్. దీస్ సెల్స్ ప్రొలిఫరేట్ అంటే ఏంటి, పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఆ సెల్స్ ఆ జీవికి ఏ భాగాలుగా మార్పు చెందాలో అలా మార్పు చెందుతుంది. నేను ఒక్క పాయింట్ చెప్తాను చూడండి, టోటిపోటెన్సీ అంటే ఒక సెల్కు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి లక్షణం. అది ఏంటంటే ఆ సెల్ తలుచుకుంటే అవసరాన్ని బట్టి కళ్ళుగా మారొచ్చు, కంటికి సంబంధించిన సెల్స్ గాను, లేదా గుండెకి సంబంధించినటువంటి సెల్స్ గాను, నర్వ్కి సంబంధించిన సెల్స్ గా అది మారవచ్చు. దాన్నే టోటిపోటెన్సీ. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఏంటంటే ఆ జీవిని ముక్కలు చేస్తే ప్రతి ముక్క నుంచి ఒక కొత్త జీవి వస్తుంది. నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ ఇది బడ్డింగ్. సో బడ్డింగ్ ఏం జరుగుతుందో చూడండి,
ఒక జీవి నుంచి సైడ్ లో ఒక చిన్న గ్రోత్, ఒక జీవిలో నుంచి హైడ్రా, ఒక ఎగ్జాంపుల్, హైడ్రాలో ఒక చిన్న బొడుపు వచ్చింది. ఆ బొడుపు పెరుగుతుంది. మనకు కూడా అమారుకుంటే బాగుండు, కానీ మనకి లేదు. అక్కడ ఏం జరుగుతుంది, ఒక హైడ్రాకు ఇట్లా ఒక బొడుపు వచ్చింది, మనకు చెయ్యి లాగా ఇట్లా వచ్చింది. ఈ చెయ్యి కొంచెం పొడుగు పెరిగింది, ఇంకొంచెం పొడుగు పెరిగింది. ఈ చెయ్యి నువ్వు కట్ చేసి పెడితే అది ఒక సెపరేట్ జీవిగా. ఇక్కడ కూడా జరిగింది చూడండి, హైడ్రాలో బడ్డింగ్ ఏం జరిగింది చూడండి. ఇక్కడ ఒక చిన్న బొడుపు వచ్చింది, ఆ బొడుపు క్రమేపీ పెరిగింది. ఆ తర్వాత ఏమైపోయింది, సపరేట్ అయిపోయి ఇదొక జీవి, ఇదొక జీవి. దీన్నే బడ్డింగ్ అంటే. ఒక చెట్టులో ఎలాగైతే ఒక మొగ్గ మొలుస్తుందో ఆ మొగ్గని కనుక కట్ చేసి పక్కన పెట్టేస్తే అక్కడి నుంచి ఒక కొత్త చెట్టు వస్తుంది, దాన్నే బడ్డింగ్. నెక్స్ట్ చేస్తున్నాం ఇది వెజిటేటివ్ ప్రాపగేషన్. ఇది మామూలుగా మన చిన్నప్పటి నుంచి మనం చదువుకుంది. ఏంటది, ఒక చెట్టు అవునా, ఫ్లవర్ తో సంబంధం లేకుండా ఆకు నుంచి ఒక చెట్టు రావడము, వేర్ల నుంచి ఒక చెట్టు రావడము, కొమ్మల నుంచి ఒక చెట్టు రావడము. ఇక్కడ చూడండి, బ్రయోఫిలం అనే చెట్టు ఆకు చివరి భాగంలో ముందుగా ఒక చిన్న బొడపు వస్తుంది. ఆ బొడపు నుంచి వేర్లు వస్తుంది, ఒక కొమ్మ వస్తుంది, ఒక ఆకు వస్తుంది. అంటే ఆకులో ఇంకొక ఆకు వస్తుంది, ఆకులో నుంచి ఇంకొక ఆకు వస్తుంది, ఆ తర్వాత ఒక కొమ్మ వస్తుంది. సో పూర్తిగా ఒక చెట్టే తయారైపోతుంది. ఇది కానీ సపరేట్ గా ఎక్కడన్నా పడిపోతే. ఇక్కడ ఎలా బతుకుతుంది అనే కాన్సెప్ట్ ఒకటేనా. ఒక ఆకు యొక్క చివరి భాగంలో ఇక్కడ బడ్స్ ఉంటుంది, బడ్స్. ఆ బడ్స్ వేర్లు వస్తాయి. ఆ వేర్లు వచ్చిన తర్వాత ఒక చిన్నపాటి ఆకు వస్తుంది, ఒక చిన్నపాటి కొమ్మ వస్తుంది. ఇది పూర్తిగా కట్ చేసి వేరే చోట వేస్తే ఒక చెట్టు వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది పొటాటో, ఉర్లగడ్డ మీరు చూస్తూ ఉంటారు. ఉర్లగడ్డ కూడా అక్కడక్కడ మీకు చిన్నపాటి బుడపు లాగా ఉంటుంది. అలానే విడిచిపెట్టేస్తే ఆ బుడపుల నుంచి చిన్నపాటి చెట్టు మొలుస్తుంది. సో దాన్ని ఏమంటారంటే బడ్డింగ్. సో బడ్డింగ్ ద్వారా కూడా ఆ కొత్త జీవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి లేయింగ్ అనేది ఉంటుంది. సో ఇక లేయింగ్ లో ఏం జరుగుతుందంటే ఒక చెట్టుని, ఒక బాగుండే చెట్టుని మనం ఏం చేసాము, దాని కొమ్మని ఇలా వంచి నీళ్లు పోసి మట్టి పెట్టాం. అంటే లేయింగ్ లో ఒక చెట్టుని ఇలా వంచి ఇక్కడ మట్టి వేసి పేడ వేసి నీళ్లు పోసి ఒక వారం పాటు పెట్టితే అక్కడి నుంచి ఏమొచ్చింది, వేర్లు వచ్చింది. ఆ తర్వాత నువ్వు దీన్ని కట్ చేస్తే ఇదొక చెట్టుగాను ఇదొక చెట్టుగా వస్తుంది. దీన్ని లేయరింగ్ అంటారు. ఇంకొక రకం ఏంటంటే గ్రాఫ్టింగ్. సో గ్రాఫ్టింగ్ లో మెయిన్ ఏంటంటే, గ్రాఫ్టింగ్ లో నీకు ఒక చెట్టు నచ్చింది అంటే నీ దగ్గర ఉన్నది ఏమో జామ చెట్టు, నీకు యాపిల్ చెట్టు పెంచాలని ఉంది. మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. సో నువ్వేం చేస్తావంటే జామ చెట్టు యొక్క పైన ఉన్న కొమ్మని కట్ చేసి నువ్వు యాపిల్ కొమ్మను తీసుకొచ్చి దానికి అతికించి దానికి టేప్ చుట్టేసి ఏం చేస్తావు, నీళ్లు పోసి పెంచుతావు. కాలక్రమేణా ఏమవుతుందంటే పైన ఉన్నటువంటి యాపిల్ కొమ్మకి కింద ఉన్న జామ చెట్టు నుంచి నీళ్లు మినరల్స్ అందితే అది యాపిల్ చెట్టు పైన పెరిగి యాపిల్ వస్తుంది. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక పూల కుండి ఎత్తుకున్నాము. ఒక పూల కుండి ఎత్తుకున్న తర్వాత ఒక కొమ్మ ఇలా ఉంది. దీన్ని మనం ఏం చేసాము, కట్ చేసాము. ఇది వేరే చెట్టు, ఇది వేరే చెట్టు. బేస్ చెట్టుని ఎప్పుడు కూడా స్టాక్ అంటారు. అంటే ఏ చెట్టుకైతే వేరు నీళ్లు ఉందో దాన్ని స్టాక్ అంటారు. ఏ చెట్టుకైతే సపరేట్ గా ఒక మొక్కను మాత్రమే తీసుకొచ్చి పెట్టావో దాన్ని సైకాన్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఈ ముక్కని కలిపి ర్యాప్ చేసేసారు. ఆ తర్వాత ఫ్యూచర్ ఏమవుతుంది, ఒక చెట్టే పెరుగుతుంది. నెక్స్ట్ కండిషన్ టిష్యూ కల్చర్. నేను ఒక కట్ చేయండి. టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్ ఏంటంటే మనం ఒక డిజైర్డ్ ప్లాంట్ తీసుకుంటాం. డిజైర్డ్ ప్లాంట్. మనం డిజైర్డ్ ప్లాంట్ అంటే ఏంటి, ఒక చెట్టు మనకు నచ్చిన చెట్టు అంటాం. నచ్చిన చెట్టు అంటే ఏంటంటే డిజీజ్ రెసిస్టెంట్, రోగ నిరోధక శక్తి కలిగినటువంటి ఒక చెట్టు. రెండోది, నీళ్లు తక్కువగా ఉన్నా లేదా క్లైమేటిక్ కండిషన్ బాగా లేకపోయినా తట్టుకొని జీవించే చెట్టు. వీటికన్నిటిగా ముఖ్యం ఎక్కువగా మనకి దిగుబడి ఇచ్చే చెట్టు. అంటే ఆ చెట్టు వల్ల కాయో పువ్వు ఏదో ఒకటి మనకి లాభం వచ్చే చెట్టునే మనం దాన్ని డిజైర్డ్ ప్లాంట్ అంటాం. డిజైర్డ్ ప్లాంట్ అంటే మనకి కావాల్సిన విధంగా నీళ్లు పోకపోయినా బతకాలి, రోగం వచ్చినా తట్టుకోవాలి, కానీ ఫలితం మాత్రము మంచి దిగుబడి కావాలి. సో వి షుడ్ హార్వెస్ట్ మచ్ అండ్ మోర్ అంటాం. అలాగే అలాంటి ప్లాంట్స్ ఏం చేస్తామంటే దాని యొక్క లీఫ్ పార్ట్ కావచ్చు, లేదా ఫ్లవర్ బడ్ కావచ్చు,
బ్రాంచ్ కావచ్చు, ఏదైనా కానీ ఒక భాగాన్ని కట్ చేసి ముక్కలు చేసి ఒక న్యూట్రియంట్ మీడియాలో పెడతారు. సో అలా న్యూట్రియంట్ మీడియాలో పెట్టిన తర్వాత ఒక్కొక్క దాని నుంచి ఒక చిన్న చిన్న చెట్లు మొలుస్తుంది. సో ఒక్కొక్కసారి టిష్యూ కల్చర్లో ఇంతే ఆకు తీసుకొని దాదాపు 1,00,000 చెట్ల వరకు సృష్టించవచ్చు. అదే టిష్యూ కల్చర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశారు చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక లీఫ్ యొక్క భాగాన్ని కొంచెం కట్ చేసి దాన్ని ఒక న్యూట్రియంట్ మీడియాలో పెట్టారు. ఇక్కడ న్యూట్రియంట్ మీడియా అంటే ఆ చెట్టుకు కావాల్సినటువంటి మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ మీడియం ఇన్ అగార్ సొల్యూషన్ అంటారు. దాంట్లో పెట్టిన తర్వాత అక్కడి నుంచి చిన్న చిన్న మొక్కలు వస్తాయి. ఆ మొక్కలు తీసుకొచ్చి వేరొక చిన్న ట్రేలో పెట్టి దాన్ని అలా డెవలప్ చేస్తారు. సో టిష్యూ కల్చర్ లో ఏం జరుగుతుందంటే డిజైర్డ్ ప్లాంట్స్ లో నుంచి కొన్ని పార్ట్స్ తీసుకొని ఒక న్యూట్రియంట్ మీడియాలో పెట్టడము, తద్వారా ఆ న్యూట్రియంట్ మీడియా నుంచి ఒకేసారి 1000 లక్షల దాకా చెట్లను ఉత్పత్తి చేస్తే దాన్నే టిష్యూ కల్చర్. నెక్స్ట్ కండిషన్ ఒక ఫ్లవర్ తీసుకుంటాం. ఇప్పుడు మనం సెక్షువల్ రీప్రొడక్షన్ వెళ్దాం. సెక్షువల్ రీప్రొడక్షన్ లో మేల్ అండ్ ఫీమేల్ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. నేను ఇక్కడ ఫస్ట్ ఒక ఫ్లవర్ తీసుకుంటాం. ఒక ఫ్లవర్ తీసుకున్నట్టయితే ఒక ఫ్లవర్ లో మీరు చూడండి, గ్రీన్ పార్ట్ ని సెపల్, గ్రీన్ పార్ట్స్ ని సెపల్ అంటారు. ఇలా రెడ్ కలర్ ఉన్నది పెటల్స్ అంటారు. తర్వాత ఇలా సన్నగా ఎక్కువగా ఉండే వాటిని ఏమంటారంటే స్టేమన్ అని అంటారు. స్టేమన్ అంటే ఏంటంటే అది ఒక మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఇన్ ది ఫ్లవర్. స్టేమన్ అనేది ఒక ఫ్లవర్ లో మేల్ పార్ట్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఒక స్టేమన్ లో ఏముంటుందంటే ఒక పొడవాటి ఫిలమెంట్, ఆ చివర్లో యాంథర్. సో ఈ యాంథర్ లోపల ఏముంటుందంటే పోలన్ గ్రెయిన్ ఉంటుంది. సో ఈ పోలన్ గ్రెయిన్ లోపల ఏముంటుందంటే మేల్ సెల్స్ ఉంటాయి, మేల్ న్యూక్లియస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలో ఫీమేల్ పార్ట్స్, ఒక పువ్వులో మధ్యలో ఉండేదాన్ని, ఈ భాగంలో ఉండేదాన్ని ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్. సో దీంట్లో ఇక్కడ చూడండి, ఈ చివర్లో దాన్ని వెడల్పుగా ఉండేదాన్ని స్టిగ్మా, అలా స్టిక్ లాగా పొడవుగా ఉండేదాన్ని స్టైల్, ఆ తర్వాత దీని లోపల సన్నగా ఒక ట్యూబ్ లాగా ఏర్పడుతుంది, దాన్ని పోలన్ ట్యూబ్. ఇది ఓవరీ లోపల ఓవ్యూల్స్ ఉంటుంది. మరొకసారి చూడండి. సో మెయిన్ గా మనకి ఒక పువ్వు తీసుకున్నట్టయితే మీరు ఇంకో చిన్న గమ్మత్ అనేటువంటి ఆన్సర్ ఏంటంటే, సర్వసాధారణంగా పువ్వు ఎందుకు అందంగా ఉంటుంది అంటే మన జడలో పెట్టుకోవడానికి కాదు. ఆ పువ్వు ఎందుకు అందంగా ఉంటుందంటే పురుగులను ఆకర్షించడానికి, పురుగులు తన వైపు తిరగడానికి. అయితే అందంగా ఉన్నంత మాత్రం పురుగులు రెండోసారి రావు, మొదటిసారి రావచ్చేమో కానీ రెండోసారి రావు. కాబట్టి అదేం చేస్తుంది, ఆ యొక్క పువ్వు మకరందాన్ని ఉత్పత్తి చేస్తుంది. దేనికి ఉత్పత్తి చేస్తుందంటే ఆ వచ్చిన పురుగు, దట్ ఇస్ ఇన్సెక్ట్ కి ఆహారంగా అందిద్దామని. అయితే ఇన్సెక్ట్ కి ఏం లాభము, దీనికి ఏం లాభము, దీన్ని సింబయోసిస్ అని అంటారు. రెండిటికి లాభము. ఒక పొలిటికల్ గా పదం చెప్పాలంటే క్విడ్ ప్రో కేస్ అంటారు. సరే, రెండిటికి పరస్పరము లాభము. ఎలాగంటే ఒక ఇన్సెక్ట్ కి ఒక పువ్వు ద్వారా మకరందము అందుతుంది, ఒక పువ్వుకి ఏం అందుతుందంటే మేల్ పార్ట్ అంటే ఏంటి, మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అయినటువంటి యాంథర్ లో ఉండే పోలన్ గ్రైన్స్. ఆ పోలన్ గ్రైన్స్ ఆ యొక్క ఫ్లవర్ మీద పడితేనే అక్కడ ఫర్టిలైజేషన్ లేదా ఒక సీడ్ ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీంట్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి నాన్న. ఈ యాంథర్ లో ఉండే పోలన్ గ్రైన్ ఇక్కడ వచ్చి పడితే అప్పుడు మాత్రమే ఫర్దర్ గా ఫర్టిలైజేషన్ సీడ్ అనేది ఏర్పడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఫ్లవర్స్ లో కూడా యూనిసెక్షువల్ ఫ్లవర్స్, బైసెక్షువల్ ఫ్లవర్స్ అనేది ఉన్నాయి. బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటే ఏంటంటే బోత్ మేల్ రీప్రొడక్టివ్ సెల్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సెల్ ఒకే ఫ్లవర్ లో ఉన్నట్టయితే దాన్ని బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటారు. బైసెక్షువల్ ఫ్లవర్ అంటే మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అన్ని కూడా ఒకే ఫ్లవర్ లో ఉంటే దాన్ని బైసెక్షువల్ అంటారు. అలా కాకుండా మనలాగా స్త్రీ జీవి, పురుష జీవి, మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్ అని సపరేట్ గా ఉంటే అప్పుడు ఖచ్చితంగా పువ్వు ఏం చేయాలి, ఇన్సెక్ట్స్ మీదనే డిపెండ్ అవ్వాలి. ఇన్సెక్ట్స్ ఏమవుతుందంటే ఒక ఇన్సెక్ట్ మగ పువ్వు మీద వాళ్తే దాన్ని కాళ్ళకి
దాని కాలికి పోలన్ గ్రెయిన్స్ అతుక్కొని అది ఫిమేల్ ఫ్లూ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి మళ్ళా ఆ పువ్వు మీద వాలినప్పుడు ఈ పోలన్ గ్రెయిన్స్ ఆ పువ్వు మీద వాలినప్పుడు ఆ పోలన్ గ్రెయిన్స్ ఈ స్టిగ్మా మీద అతుక్కున్న తర్వాత ఆ న్యూక్లియస్ ఈ లోపలికి ఇలా వస్తుంది, ఇలా లోపలికి వస్తుంది. ఆ తర్వాత ఫర్టిలైజేషన్ జరుగుతుంది. నేను ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకున్నాను ఎగ్జామ్ లో, డిఫరెన్సెస్ బిట్వీన్ పాలినేషన్ అండ్ రీప్రొడక్షన్ ఆర్ ఫర్టిలైజేషన్ అంటాడు. పాలినేషన్ అంటే ఎక్కడో ఉన్నటువంటి మేల్ లో ఉండే ఆ యాంథర్ ఫీమేల్ ఫ్లవర్ దగ్గరికి వస్తే దాన్ని పాలినేషన్, లేదా సింపుల్ గా ఇంకా ఇంగ్లీష్ టర్మినాలజీలో ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ గ్రెయిన్ ఫ్రమ్ మేల్ ఫ్లవర్ టు ది ఫీమేల్ ఫ్లవర్, దాన్ని పాలినేషన్ అంటారు. నెక్స్ట్ ఫర్టిలైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. ఫర్టిలైజేషన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యూజన్ ఆఫ్ మేల్ న్యూక్లియై and female nuclei present in the ovary is fertilization. So male nuclei female nuclei రెండు కలిస్తే దాన్ని ఫర్టిలైజేషన్ అంటారు. అలా కాకుండా ఎక్కడో ఉన్నటువంటి మేల్ న్యూక్లియై దట్ ఈస్ పోలన్ గ్రెయిన్ ఒక మగ పువ్వులో ఉండేది అలా ఫిమేల్ పువ్వు దగ్గరికి వస్తే ఇన్సెక్ట్ ద్వారా కావచ్చు, గాలి ద్వారా కావచ్చు, లేదా వాటర్ ద్వారా, దేని ద్వారా వచ్చిందంటే దాన్ని పాలినేషన్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఓవ్యూల్స్ కనబడుతుందా? ఆ ఓవ్యూల్స్ మనం బిగ్గర్ ఫామ్ లో చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మన టెక్స్ట్ బుక్ లో ఓవ్యూల్, ఇది ఓవ్యూల్. ఆ ఓవ్యూల్ ని మనం ఏం చేస్తున్నామంటే పెద్దది చేస్తున్నాం. ఇది ఓవ్యూల్. ఆ ఓవ్యూల్ ఈ డయాగ్రామ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఓవ్యూల్ లోపల 3 యాంటీపోడల్ సెల్స్, అవునా, 2 సినర్జీడ్స్, ఒక ఓవరీ, మధ్యలో 2 న్యూక్లియై ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్న, ఇక్కడ మేల్ న్యూక్లియస్ ఫీమేల్ ఫ్లవర్కి వచ్చింది కదా, మేల్ న్యూక్లియై ఫీమేల్ ఫ్లవర్కి వచ్చింది కదా, మేల్ న్యూక్లియై ఫీమేల్ ఫ్లవర్ లో ఉండే ఎగ్ న్యూక్లియైతో ఫ్యూజన్ జరిగితే, అవునా, ఒక జైగోట్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇంకొకటి మీకు చెప్పాలి. ఇదేంటిది? ఈ భాగము, ఈ కలర్ చూడండి, ఈ కలర్ లో ఉండేదాన్ని ఓవరీ అంటారు. ఓవరీ లోపల ఓవ్యూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఓవ్యూల్స్ అనేవి గింజలు. ఈ ఓవ్యూల్స్ అనేవి గింజలు. ఈ ఓవరీ అనేది ఒక నువ్వు తినే ఆహారం. మామిడికాయ ఉందనుకోండి, మామిడికాయ గూజు మీరు తింటారు, లోపల ఉండేది గింజ. ఒక సీతాఫలం ఉంది, సీతాఫలం మీరు చూసుకున్నట్టయితే తెల్లగా ఉంటుంది, లోపల గింజలు ఉంటాయి. ఆ గింజలు ఏంటంటే ఓవ్యూల్స్. ఆ గింజల ద్వారానే చెట్టు వస్తుంది, అవునా. సో ఇక్కడ మెయిన్ గా ఇక్కడ చూడండి, ఒక ఓవరీ లోపల ఓవ్యూల్స్, మేల్ న్యూక్లియై దీంతో కలిసినప్పుడు మాత్రమే అక్కడ ఫర్టిలైజేషన్ జరిగి ఒక సీడ్ ఏర్పడుతుంది. మిగతా ఈ ఓవరీ అంతా కూడా ఒక ఫ్రూట్ గా మారుతుంది. ఓవరీ విల్ బికమ్ ఫ్రూట్, ఓవ్యూల్స్ బికమ్ సీడ్స్. ఈ క్లారిటీ రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అదే మీకు ఆ ఓవ్యూల్ స్ట్రక్చర్ మీకు చెప్పాను. సో ఓవ్యూల్ స్ట్రక్చర్ లో ఇంకొంచెం ఇన్ డెప్త్ చెప్పాలనుకుంటే, ఒక ఓవ్యూల్ లోపల ఇక్కడ చూడండి ఎంబ్రియో సాక్ ఉంటుంది. ఎంబ్రియో సాక్ లో 3 యాంటీపోడల్ సెల్స్ ఉంటాయి. 3 యాంటీపోడల్ సెల్స్ ఉంటాయి. 2 న్యూక్లియై కలిగినటువంటి ఒకే సెల్ ఉంటుంది. 2 న్యూక్లియై కలిగినటువంటి ఒక సెల్ ఉంటుంది. 2 సినర్జీస్, ఒక ఎగ్ సెల్ ఉంటుంది. మన మేల్ న్యూక్లియై ఈ ఎగ్ తో ఫర్టిలైజ్ అయితే, అవునా, జైగోట్ ఏర్పడుతుంది. ఇంకొక న్యూక్లియై దీంతో వచ్చి కలుస్తుంది. దాన్నే ఏమంటారంటే ట్రిపుల్ ఫ్యూజన్. ఎందుకు దాన్ని ట్రిపుల్ ఫ్యూజన్ అన్నారంటే, లేదా డబుల్ ఫర్టిలైజేషన్ అంటారంటే ఒకే కాన్సెప్ట్. ఒక ఎంబ్రియో సాక్ లోపల ఒకే సెల్ లో 2 న్యూక్లియస్ ఉంటుంది. ఒకే సెల్ లో 2 న్యూక్లియస్ ఉంటుంది. ఈ మేల్ న్యూక్లియై దాంతో కలిస్తే 3 న్యూక్లియస్ కలుస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటారంటే ట్రిపుల్ ఫ్యూజన్. ఆల్రెడీ ఉండేటటువంటి 2 న్యూక్లియస్ తో 3వ న్యూక్లియస్ కలిస్తే ట్రిపుల్ ఫ్యూజన్ అంటారు. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్ తో ఒక న్యూక్లియస్ కలిసింది. అంటే మీకు ఇంకోసారి చెప్తాను చూడండి, యాంథర్ లో ఉండే పోలన్ గ్రెయిన్ లో ఉండే ఆ యొక్క న్యూక్లియస్ 2గా డివైడ్ అవుతుంది, అవునా.
మేల్ న్యూక్లియై ప్రో న్యూక్లియై అంటే రెండు న్యూక్లియస్ డివైడ్ అవుతుంది. ఒక న్యూక్లియస్ ఏమో ఎగ్గుతో కలిసి ఫర్టిలైజేషన్ జరిపి ఒక జైగోట్ ఏర్పడుతుంది, ఇంకొక న్యూక్లియస్ దీంతో కలుస్తుంది. సో ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఫర్టిలైజేషన్ జరిగింది, ఇక్కడ ఫర్టిలైజేషన్ జరిగింది ఒకసారి, ఇక్కడ వెళ్ళి కలుస్తుంది, అవునా? సో దాన్ని ఏమంటారంటే డబుల్ ఫర్టిలైజేషన్ అంటారు. ఆల్రెడీ రెండు న్యూక్లియస్ ఉంది, మూడో న్యూక్లియస్ కూడా వచ్చి కలుస్తుంది కాబట్టి దాన్ని ట్రిపుల్ ఫ్యూజన్. నన్ను ఈ ట్రిపుల్ ఫ్యూజన్ ఏమిగా మారుతుందంటే ఎండోస్పర్మ్ గా మారుతుంది. నన్ను మీరు ఒకసారి ఒక చెనిక్కింజిని ఇలా పొట్టు ఉల్చి చూసారనుకోండి, లోపల మీకు ఒక బుడపులాగా కనపడుతుంది, ఒక రాంబస్ స్ట్రక్చర్. ఈ షేప్ లో కనబడుతుంది, ఈ షేప్ లో మళ్ళీ ఒక లీఫ్ లా కనబడుతుంది. ఒక చెనక్కింజి మనము రెండుగా ఒలిచినప్పుడు లోపల ఈ స్ట్రక్చర్ కనబడుతుంది. ఈ స్ట్రక్చర్ దీన్ని ఏమంటారంటే ఎంబ్రియో అని అంటారు ఈ భాగాన్ని. సో కొంచెం వేర్లు ఇలా పొడిచి ఇలా ఉన్నట్టయితే వాటిని ఒకదాన్ని రాడికల్ అంటే ఫ్యూచర్ లో వచ్చేటువంటి రూట్. అదే పైన ఒక ఆకులాగా ఉన్నట్టయితే దాన్ని ప్లూమ్యూల్ అని అంటారు. సో సింపుల్. ఒక చెనక్కింజని రెండుగా ఉంచిన తర్వాత లోపల మనకి ఒక రాంబాయిడ్ షేప్ లో ఉంటే దాన్ని ఎంబ్రియో అంటారు. దానికి చివరి భాగంలో పైకి కిందకి మనకి మూవ్ అయినట్టు ఉంటుంది, దాన్ని కిందకి మూవ్ వాటిని రాడికల్, పైన మూవ్ దాన్ని ప్లూమ్యూల్. ప్లూమ్యూల్ అనేది భవిష్యత్తులో ఆ చెనక్కింజికి ఒక చెట్టుగా మారుతుంది. రాడికల్ అనేది ఆ యొక్క చెట్టుకి రూట్ గా మారుతుంది. నన్ను ఒక ఫ్లవర్ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆకులన్నీ కూడా ఆ చుట్టూ ఉన్న సెపల్ రాలిపోతుంది. ఏది ఈ సెపల్ రాలిపోతుంది, ఈ పెటల్ రాలిపోతుంది, అవునా? ఈ ఓవరీ మిగులుతుంది. ఈ ఓవరీనే మనకి ఫ్రూట్ గా దొరుకుతుంది. లోపల ఉన్నది ఓవ్యూల్స్, అవి మనకి గింజలుగా మారుతుంది. ఇది మనకి ఆ యొక్క ప్లాంట్స్ లో జరిగే ప్రాసెస్. నెక్స్ట్ మనం కమింగ్ టు ది హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ లో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మన 10th క్లాస్ లోనే పిల్లలందరికీ కూడా రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్ తో టెక్స్ట్ బుక్ లో మనకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనకి ఇక్కడ చూడండి, చాలా క్లియర్ గా డయాగ్రామ్ లో మనకి అన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి, టెస్టిస్ అంటే ఇవి టెస్టిస్. ఇది ఓవల్ షేప్ లో ఉంటుంది, పెయిన్ ఓవల్ షేప్, అవునా? లోపల సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ ఉంటుంది, లోపల సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ ఉంటుంది. ఆ సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ నుంచి టెస్టిస్ అనేది తయారవుతుంది. అంటే ఒక టెస్టిస్ లోపల సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ ఉంటుంది. ఆ ట్యూబుల్ నుంచి మనకి ఏం వస్తుందంటే స్పెర్మ్స్ వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనకి టెస్టిసే మనకు ఒక హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఆ హార్మోన్ పేరు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ మగవాళ్ళలో. ఈ మగవాళ్ళలో సో దట్ ఈస్ టెస్టోస్టెరాన్ హార్మోన్ జనరేట్స్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. అంటే మగ పిల్లకాయల్లో మీసాలు రావడము, గడ్డాలు రావడము, సౌండ్ మారడము, దృఢంగా తయారవడము, దీనికి అన్నిటికీ కారణము టెస్టిస్ లో ఉండే సెల్స్, దట్ ఈస్ సెమినిఫరస్ ట్యూబ్యూల్స్. దాంట్లో ఉండే సెల్స్ ఒక హార్మోన్ దట్ ఈస్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తే ఆ హార్మోన్ వల్ల మాత్రమే ఒక మనిషికి మగవాడు లక్షణాలు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్క్రోటమ్. ఇక్కడ చూడండి, సంచి. ఒక మన టెస్టిస్ అన్ని కూడా బయటకే ఉంటుంది. కారణం ఏంటంటే మన టెస్టిస్ అనేవి కొన్ని లక్షల స్పెర్మ్స్ ఉత్పత్తి చేస్తుంది. కొన్ని లక్షల స్పెర్మ్స్ ఉత్పత్తి చేసేటప్పుడు ఆ యొక్క టెస్టిస్ యొక్క టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో బాడీ నుంచి అది బయటికి రావడం జరిగింది. ఒకవేళ బాడీ వేడిగా ఉన్నట్టయితే ఆ యొక్క స్క్రోటం కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు బాడీ నుంచి కొంచెము అలాగని సపరేట్ గా ఊడిపోతుంది కాదు, అతుక్కొనే ఉంటుంది. కొద్దిగా ఆ యొక్క స్క్రోటం సంచి కొంచెం కిందకి వస్తుంది టెంపరేచర్ తగ్గించుకోవడం కోసము. అదే చలికాలంలో బాడీకి అటాచ్ అయిపోతుంది, ఎందుకంటే ఎక్కువగా బయట చలి ఉంది. అందుకే మన టెస్టిస్ ఒక సంచి లాగా
బయట ఉంది. సంచి లోపల టెస్టిస్ స్క్రోటం ఎందుకు అర్థమైంది కదా. నెక్స్ట్ కండిషన్ వ్యాస డిఫరెన్స్. ప్రతి టెస్టిస్ నుంచి ఒక ట్యూబ్ బయటకు వస్తుంది, దాన్నే వ్యాస డిఫరెన్స్ అంటారు. వ్యాస డిఫరెన్స్ అంటారు. ఇదేం చేస్తుందంటే టెస్టిస్ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో స్పెర్మ్స్ ని అలా అక్కడి నుంచి ఇలా తీసుకెళ్లి అవునా బయటికి పంపించడానికి ఈ వ్యాస డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో వ్యాస డిఫరెన్స్ ఏం చేస్తుందంటే ఆ యొక్క టెస్టిస్ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో స్పెర్మ్స్ ని బయటికి తీసుకెళ్తుంది. నెక్స్ట్ యురుత్రా. యురుత్రా అంటే ఇది ఈ యొక్క ఎల్లో చూడండి యురుత్రా. యురుత్రా అనేది ఏంటంటే ఇట్స్ ఏ యూరినోజెనిటల్ ట్రాక్ట్ అంటారు. యూరినోజెనిటల్ ట్రాక్ట్ అంటే యురుత్రా అనేది మన యొక్క మూత్ర సంచి నుంచి యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ ని బయటకు తీసుకొస్తుంది. అలాగే టెస్టిస్ లో నుంచి ఏర్పడినటువంటి స్పెర్మ్స్ కూడా అదే యురుత్రా ద్వారా బయటికి వస్తుంది. నెక్స్ట్ కండిషన్ ప్రోస్టేట్ అండ్ సెమినల్ వెసికల్. ఇది మెయిన్. ఇక్కడ చూడండి ప్రోస్టేట్ గ్లాండ్ సెమినల్ వెసికల్. ఇక్కడ చూడండి ప్రోస్టేట్ గ్లాండ్ సెమినల్ వెసికల్. ఇక్కడ చూడండి సెమినల్ వెసికల్ అవునా. సో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ మెయిన్ పని ఏంటంటే టెస్టిస్ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో స్పెర్మ్స్ దానికి కావాల్సినటువంటి నరిష్మెంట్స్ న్యూట్రిషన్ ఈ యొక్క సెమినల్ వెసికల్ తర్వాత ఈ యొక్క ప్రోస్టేట్ గ్లాండ్ ఇస్తుంది. అంటే ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ సెమినల్ వెసికల్ produces certain secretions which are useful for the nourishment of the sperms and also motility. అంటే స్పెర్మ్స్ హెల్తీగా ఉండడానికి కదలడానికి వాటికి అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది పీనిస్. దీన్ని పీనిస్ అంటారు. దీన్ని పీనిస్. ఈ పీనిస్ దేనికంటే ఆ స్పెర్మ్స్ ఫీమేల్ జీవిలో ఎంటర్ చేయడానికి అంటే టు ట్రాన్స్ఫర్స్ మేల్ స్పెర్మ్స్ ఇంటూ ది ఫీమేల్ రిప్రొడక్టివ్ బాడీకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ పీనిస్ మెయిన్. నెక్స్ట్ అది నెక్స్ట్ కమింగ్ టు ది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇది మనకి ఫీమేల్ లో బ్యాక్ సైడ్ అవునా. ఈ బ్యాక్ సైడ్ లో లోయర్ అబ్డామినల్ లో ఉంటుంది. ఏ పెయిర్ ఆఫ్ ఓవరీ ఉంటుంది. ఆ ఓవరీ స్ట్రక్చర్ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది కూడా అదే ఆల్మోస్ట్ అదే షేప్ లో ఓవల్ షేప్ లోనే ఉంటుంది. కిడ్నీకి దగ్గరగా అవునా అబ్డామినల్ కిడ్నీకి దగ్గరగా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన శరీరంలో టెస్టిస్ అయితే ఒక్క రోజుకే లక్షల స్పెర్మ్స్ ఉత్పత్తి చేస్తే మన యొక్క ఓవరీ 60 రోజులకి ఒక ఎగ్ మాత్రమే తయారు చేసి పంపిస్తుంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి మెన్స్ మీకు హెల్త్ పరంగా మెన్స్ట్రుయేషన్ ఒక పదం ఉంది. మెన్స్ట్రుయేషన్ ఇదే ఓవరీ ఫీమేల్స్ లో ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ అనే 2 హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే సేమ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వాళ్ళు అందంగా రావడము అవునా బ్రెస్ట్ డెవలప్ అవడము శరీరం అమ్మాయిలాగా మారడము రూపురేఖలు మారడం ఇవన్నిటికీ కారణము ఆ యొక్క ఓవరీలో ఉండే సెల్స్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయడం వల్ల. ఇంకొక కాన్సెప్ట్ ఉంది ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ కూడా ఓవరీనే ఉత్పత్తి చేస్తుంది. ప్రొజెస్టెరాన్ యొక్క హార్మోన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క స్త్రీ గర్భం దాల్చినప్పుడు అంటే వెన్ ఎవర్ ఏ ఫీమేల్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ ప్రెగ్నెంట్ అయినటువంటి స్త్రీ శరీరంలో శిశువు డెవలప్ కావాల్సినటువంటి చేంజెస్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి ఒక ఆ యొక్క చేంజెస్ ని తీసుకొస్తుంది ఆ యొక్క ప్రొజెస్టెరాన్. ఇంకా చెప్పాలనుకుంటే ఆ స్త్రీ డెలివరీ అయిన తర్వాత ఆ శిశువు బయటకు వచ్చిన తర్వాత వాడికి పాలు పట్టాలన్నా కూడా ఆ మిల్క్ ఉత్పత్తి అవ్వాలన్నా కూడా మెమరీ గ్లాండ్స్ లో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ కావాలి. ఆ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ కూడా ఎక్కడ రిలీజ్ అవుతుందంటే ఓవరీలోనే. సో ఇక్కడ చూడండి ఓవరీలో 2 రకాలైనటువంటి హార్మోన్స్ ఉన్నాయి. ఒకటి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఫీమేల్ లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ చేయడము అంటే అమ్మాయికి అందంగా డెవలప్ అవడము మెమరీ గ్లాండ్స్ డెవలప్ అవడము అవునా. సో ఇవన్నీ కూడా ఫీమేల్ లో జరిగితే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే చైల్డ్ గ్రోత్ కి చైల్డ్ డెవలప్మెంట్ కి బాడీ లోపల ఉన్నప్పుడు చేంజెస్ కి
ఆ యొక్క ప్రొజెస్టరాన్ చాలా కీలకము. అంటే ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు శిశువు పెరగడానికి కావాల్సినటువంటి అనువైనటువంటి వాతావరణాన్ని ప్లస్ శిశువు జన్మించిన తర్వాత పాలు ఉత్పత్తి అవడానికి ప్రొజెస్టరాన్ మెయిన్. నెక్స్ట్ కండిషన్ ఓవిడక్ట్. సో ఈ ఓవిడక్ట్ ఏంటంటే ఓవరీ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఒక ట్యూబ్ పోతుంది. సో ఇక్కడ రిలీజ్ అయినటువంటి ఓవరీ నుంచి ఎగ్స్ ని ఇక్కడ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఫెలోపియన్ ట్యూబులు కావాలి. సో ఈ ఫెలోపియన్ ట్యూబులు ఓవరీ నుంచి ఇలా ఎగ్స్ ని ఇలా తీసుకొస్తుంది, అదే ఫెలోపియన్ ట్యూబ్. ఒక్క నిమిషం కట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పాను కదా, సో ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్ ఎలాగైతే చాలా ఇంపార్టెంట్. సో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది, ఫీమేల్ లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ని తీసుకొస్తుంది. అట్ ది సేమ్ టైం ఆ యొక్క ప్రొజెస్టరాన్ ఆ యొక్క ప్రెగ్నెంట్ లేడీకి కావాల్సినటువంటి చేంజెస్ అవి తీసుకొస్తుంటాయి. సో ఈ రెండు ఓవరీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్. నెక్స్ట్ మనకి కావాల్సింది యూటరస్. దీన్నే తల్లి గర్భాశయం అని అంటారు. యూటరస్ ఒక తల్లి గర్భాశయం, ఎందుకంటే శిశువు పెరుగుదల అనేది ఇక్కడే జరుగుతుంది కాబట్టి దీన్నే యూటరస్. సో ఇది వచ్చి ఒక ఇన్వర్టెడ్ ప్లేర్ షేప్, అంటే బఠానీ గింజలాగా ఒకవైపు ఏమో కూసుగా ఒకవైపు ఏమో వెడల్పుగా. చూడండి, ఒక ఇలా కోన్ షేప్ లో ఉందా, ఒక ట్రయాంగులర్ షేప్ లో ఉందా, ఒక ట్రయాంగులర్ షేప్ లో ఉంది. దీన్నే యూటరస్ అంటారు. ఈ యూటరస్ లోనే ఆ యొక్క చైల్డ్ గ్రోత్, దట్ ఈస్ ఫీటస్ గ్రోత్ టేక్స్ ప్లేస్ ఇన్ యూటరస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్నే సర్వెక్స్ అంటారు. సర్వెక్స్ అంటే బర్త్ పూల్ అని చెప్పొచ్చు, లేదా బర్త్ కెనాల్. అంటే శిశువు అభివృద్ధి చెందిన తర్వాత ఈ మార్గం ద్వారా ఆ యొక్క శిశువు బయటకు వస్తుంది, దాన్నే సర్వెక్స్ అంటారు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వెజైనా. సో ఈ వెజైనా ఇక్కడ నుంచి ఆ మేల్ స్పెర్మ్స్ ఎంట్రీ ప్లేస్ నే వెజైనా అంటారు. సో ఈ వెజైనా స్పెర్మ్స్ ని రిసీవ్ చేసుకుంటారు. దిస్ ఇస్ అబౌట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో మెయిన్ గా మరొకసారి విషయం కదా, ovary, a pair of ovary present in the lower abdominal very near to the kidney. So ovary will produce two types of hormones, one is estrogen and progesterone. Estrogen hormone brings about secondary sexual characters. అంటే సెకండరీ సెక్షువల్ అంటే అందంగా ఆడపిల్లకాయలు అందంగా ఏర్పడము, బ్రెస్ట్ సైజ్ డెవలప్ అవడము, అవునా. సో బాడీలో ఇంకా చేంజెస్ ఏదైతే తీసుకురావాలో ఆ చేంజెస్ అన్ని కూడా ఆ యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ తీసుకురావడం జరుగుతుంది. ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది అయితే ఓవరీలో. అయితే అది ఎప్పుడు పనికి వస్తుందంటే ఆ స్త్రీ గర్భము దాల్చిన తర్వాత ఆ యొక్క కడుపులో శిశువు పెరగడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, లేదా శిశువు జన్మించిన తర్వాత పాలు ఏర్పడడానికి ఆ యొక్క ప్రొజెస్టరాన్ హార్మోన్ యూజ్ అవుతే. నెక్స్ట్ దాంట్లోనే ఉండేది యూటరస్. యూటరస్ అనేది ఒక కోనికల్ స్ట్రక్చర్, దీంట్లోనే ఆ యొక్క శిశువు అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇది నెక్స్ట్ కండిషన్. నెక్స్ట్ ఈ సర్వెక్స్. ఈ సర్వెక్స్ అనేది బర్త్ కెనాల్ అంటారు, శిశువు బయటకు రావడం మార్గము. నెక్స్ట్ ఈ పొడవాటిది వెజైనా. సో ఏదైతే స్పెర్మ్స్ ని రిసీవ్ చేసుకునే భాగాన్ని వెజైనా అని పిలుస్తారు. నెక్స్ట్ మెయిన్ దీంట్లో చాలా వరకు కొన్ని కొత్త పదాలు మీరు చూడాలి. ఏంటంటే మెయిన్ గా అసలుకు జైగోట్ అంటే ఏంటి, ఎంబ్రియో అంటే ఏంటి, ఫీటస్ అంటే ఏంటి, చైల్డ్ అంటే ఏంటి, ఇన్ఫాంట్ అంటే ఏంటి, ఇవి కొన్ని పదాలు కొత్తగా మీకు వస్తాయి. జైగోట్ అంటే ఒక మేల్ న్యూక్లియస్, దట్ ఈస్ స్పెర్మ్ ఎగ్ కలిస్తే ఫస్ట్ ఏర్పడే సెల్ ని జైగోట్ అంటారు. మరొకసారి చూడండి, మేల్స్ లో నుంచి వచ్చినటువంటి స్పెర్మ్ లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఫీమేల్ లో ఉండే ఎగ్ సెల్ లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ గ్యామెట్, దట్ ఈస్ ఫీమేల్ గ్యామెట్, దట్ ఈస్ ఓవరీ లేదా ఎగ్. ఒక ఎగ్ ఒక స్పెర్మ్ కలిస్తే రెండు న్యూక్లియస్ కంబైన్ అయ్యి ఒక న్యూక్లియస్ గా ఫామ్ అయ్యి ఒక సెల్ గా ఫామ్ అవుతే దాన్ని జైగోట్. సో జైగోట్ అంటే ఒక ఫ్యూషన్ ఆఫ్ మేల్ న్యూక్లియస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది స్పెర్మ్ అండ్
ఫీమేల్ న్యూక్లియస్ ప్రెసెంట్ ఇది ఒక ఎగ్ ఒక స్పెర్మ్ రెండు కలిస్తే దాన్ని జైగోట్ అని అంటారు. ఇక్కడ చూడండి, జైగోట్ అనేది ఏ సింగిల్ సెల్ ఆర్గానిజం దట్ రిజల్ట్స్ ఫ్రమ్ ఫర్టిలైజ్డ్ ఎగ్. అవునా, ఒక ఎగ్ ఫర్టిలైజ్ చేసిన తర్వాత జరిగేది. సో ఇక్కడ ఏముంటుంది, సో పేరెంట్ నుంచి సగం క్రోమోజోమ్, దట్ ఈస్ మదర్ నుంచి సగం క్రోమోజోమ్, ఫాదర్ నుంచి 2 సగం క్రోమోజోమ్ వస్తుంది. దీన్నే జైగోట్ అంటారు. ఆ తర్వాత ఎంబ్రియోని ఎప్పుడు అంటారంటే, ఒక జైగోట్ అనేది ఒక సింగిల్ సెల్ జైగోట్ అనేది ఒక సింగిల్ సెల్. ఒక్క సెల్ నుంచి ఒక్క సెల్ అలానే ఉండిపోదు, సెల్ డివిజన్ దాంట్లో జరుగుతుంది. అంటే ఒక సెల్ కాస్త 2 సెల్ గాను, 2 సెల్ 4 సెల్ గాను, 4 8 గాను, 8 16 గాను, 16 32 గాను, 32 64 గాను, 64 124 గాను, 124 248 గాను, అలా డివైడ్ అవుతూ పోతూ ఒక పంచాప్ లాగా వస్తే దాన్ని ఎంబ్రియో అని అంటారు. ఒక ఎంబ్రియో తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫీటస్. దీని ఫీటస్ అని ఎప్పుడు అంటారంటే, సో ఒక జైగోట్ ఏర్పడిన 10 వీక్స్ తర్వాత ఆల్మోస్ట్ కాళ్ళు చేతులు తలకాయ లాగా అది కనపడితే దాన్ని ఫీటస్ అని అంటారు. సో 10th వీక్ తర్వాత దాన్ని ఫీటస్ అంటారు. అంటే జైగోట్ ఏర్పడిన 10 వారాల తర్వాత దాన్ని ఫీటస్ అంటారు. జైగోట్ అనేది సింగిల్ సెల్, ఎంబ్రియో అనేది ఒక జైగోట్ చాలా సార్లు డివైడ్ అవుతూ ఒక బంతి, ఒక బాల్ ఆఫ్ సెల్స్ గా తయారై ఉంటే దాన్ని ఎంబ్రియో అంటారు. ఎంబ్రియోకు జైగోట్ ఏం తేడా? జైగోట్ అనేది ఒక మేల్ న్యూక్లియస్, ఫీమేల్ న్యూక్లియస్, ఒక స్పెర్మ్ ఒక ఎగ్ కలిస్తే ఫస్ట్ ఏర్పడేదాన్ని జైగోట్. అది ఒకే సెల్. ఆ ఒక్క సెల్ కాస్త దాదాపు 248 648 అలా కొన్ని సెల్స్ గా గుంపుగా ఏర్పడి 10 వారాల దాకా దాన్ని ఏమంటారు? ఎంబ్రియో అని అంటారు. ఆ తర్వాత దాన్ని ఫీటస్ అని పిలుస్తారు. ఈ ఫీటస్ స్టేజ్కి వచ్చే కాడికి ఆ లోపల ఆ శిశుని ఫీటస్ అని అంటారు. ఎందుకంటే ఒక మనిషి రూపము అప్పుడప్పుడే కొద్దిగా కనబడుతుంది, దాన్నే ఫీటస్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ మీకు మన టెక్స్ట్ బుక్ లో ఇంకో కాన్సెప్ట్ ఇచ్చాడు. ఏంటంటే పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్. అంటే రీప్రొడక్షన్ జరిగింది, జైగోట్ ఏర్పడింది, ఆ తర్వాత ఏమేమి జరుగుతుంది అని అంటాడు. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్ రిలీజ్ అయింది, ఇక్కడికి వచ్చింది. ఎగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్పెర్మ్స్ ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో స్పెర్మ్స్ దీని మార్గం కూడా వచ్చి వెజైనా మార్గం ద్వారా వచ్చి ఆ స్పెర్మ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్పెర్మ్ ఎగ్ ఇక్కడ కలిసి ఇక్కడ జైగోట్ ఏర్పడుతుంది. 2-3-4 రోజుల తర్వాత ఆ యొక్క జైగోట్ ఇక్కడ వచ్చి అతుక్కుంటుంది. సో ఒక జైగోట్ ఎంబ్రియోగా మారి ఆ ఎంబ్రియో యూటరస్ కి అతుక్కుంటే దాని పేరు ఇంప్లాంటేషన్. అంటే ఒక జైగోట్ ఏర్పడింది, ఆ జైగోట్ లో ఒక సెల్ కాస్త కొన్ని వందల సెల్స్ ఏర్పడింది. ఆ వందల సెల్స్ ని ఎంబ్రియో అంటారు. ఆ ఎంబ్రియో ఆ యొక్క స్త్రీ యొక్క గర్భాశయానికి అతుక్కుంటే దాన్ని ఇంప్లాంటేషన్ అంటారు. ఎక్కడైతే అతుక్కుంటుందో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక టెంపరరీ ఒక టిష్యూ ఏర్పడుతుంది. ఆ టిష్యూ పేరే ప్లాసెంటా. ఈ ప్లాసెంటా ఏం చేస్తుందంటే తల్లికి బిడ్డకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా తయారవుతుంది. సో ప్లాసెంటా ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ చూడండి ప్లాసెంటా. దీన్ని ప్లాసెంటా అంటారు. అంటే ఒక తల్లి యొక్క గర్భం ఇది, అవునా, గర్భాశయము. గర్భాశయం లోపల మొదటిగా ఏర్పడేది తల్లికి శిశువుకి మధ్యలో ఏర్పడేది ఫస్ట్ ప్లాసెంటా. ఆ ప్లాసెంటా నుంచి ఒక పొడవాటి ట్యూబ్ లాగా ఏర్పడుతుంది. దాన్నే అంబిలికల్ కార్డ్. అంబిలికల్ కార్డ్ మనకు కూడా ప్రతి ఒక్కరికి చూడండి, ఈ పొట్ట భాగం దగ్గర ఒక లోపలి గుంతలాగా ఒక చిన్న బొక్కలాగా పొట్ట భాగం దగ్గర ఉంటుంది. అది ఏంటంటే తల్లి శరీరం నుంచి, అవునా, ఫిల్టర్ కాబడిన రక్తంలో నుంచి, అంటే తల్లి యొక్క రక్తం ఫిల్టర్ కాబడి, అంటే ఏంటి, తల్లి యొక్క రక్తం నేరుగా లోపలికి పోదు. తల్లి రక్తంలో
ఉండేటటువంటి నీళ్ళతో పాటు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్లాసెంటా మార్గము దాటి ఈ యొక్క అంబిలికల్ కార్డ్ ద్వారా నేరుగా మన పొట్ట భాగంలోకి వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకుని ఇంకొక విషయం ఏంటంటే తల్లి శరీరంలో ఉండే బ్లడ్ లో ఫిల్టర్ అయి బ్లడ్ నేరుగా మన కడుపులో, శిశువు యొక్క కడుపులోకి పోతుంది. అంతేగాని అది నేరుగా వాడి నోట్లోకి పోదు. ఇక డయాగ్రామ్ చూడండి, తల్లి గర్భం ఇది ఆ యొక్క ప్లాసెంటా నుంచి వాడు పొట్ట భాగానికి కనెక్షన్ అయి ఉంది. సో దాన్ని అంబిలికల్ కార్డ్, దీన్ని ప్లాసెంటా, ఇది ఫీటస్, ఇది తల్లి యొక్క గర్భాశయము, దట్ ఈస్ యూటరస్. నెక్స్ట్ కండిషన్ ఇప్పుడు మనకి అర్థమైందా? ప్లాసెంటా అంటే ఒక టిష్యూ, మదర్ కి చైల్డ్ కి మధ్యలో ఏర్పడే ఒక టిష్యూ. ఈ టిష్యూ ఆ చైల్డ్ బయటకు రాగానే దీన్ని కూడా బయట తీసేస్తారు. మామూలుగా పల్లెటూరులో దీన్ని చెత్త అంటారు. శిశువు బయటకు వచ్చేసిన తర్వాత తల్లి గర్భాశయంలో ఉండే చెత్తను బయట తీస్తారు అని అంటారు. సో ఆ ప్లాసెంటా, ఇది అంబిలికల్ కార్డ్. నెక్స్ట్ మీకు ఇప్పుడు జైగోట్ ఎంబ్రియో ఫీటస్ అర్థమైంది. నెక్స్ట్ కండిషన్ అయితే ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది. పెరుగుతున్నటువంటి జనాభాని నియంత్రించడానికి బర్త్ కంట్రోల్ మెథడ్స్ కూడా తెలుసుకోవాలని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బర్త్ కంట్రోల్ అంటే ఎవరికై కూర్చోంటాడు. సర్వసాధారణంగా ఒక స్త్రీ గర్భం దాల్చి శిశువును కనాలంటే ఆ స్త్రీకి ముందుగా ఏముండాలంటే ఆరోగ్యంగా ఉండాలి, వయసు ఉండాలి. అంటే చిన్న పిల్లకాయలు గర్భం దాలిస్తే వాళ్ళకి ప్రమాదము, పుట్టబోయే శిశువుకి ప్రమాదము, ఒకవేళ ఇద్దరు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇవి కండిషన్స్ అన్నమాట. నెంబర్ 1, ఏ స్త్రీ అయితే గర్భం దాల్చాలనుకుంటే ఆ స్త్రీ ఫిజికల్ గాను, మెంటల్ గాను, ఏజ్ పరంగాను అన్ని ఫిట్ గా ఉంటేనే ఆ స్త్రీ గర్భం దాల్చాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ పొరపాటున గర్భం దాల్స్తే ఆ స్త్రీకి కానీ ఆ అమ్మాయికి కానీ కడుపులో ఉన్న శిశువుకి కానీ ప్రమాదకరము. ఇది రెండోది. మూడోది, సో పూర్తిగా చదువుకోకుండా, పూర్తిగా వయసు పెరగకుండా చదువుకుంటే ఏమవుతుందంటే, పెళ్లి చేసుకుంటే ఏమవుతుందంటే ఆ అమ్మాయి గర్భం దాల్చడము, ఆ గర్భం దాల్చడం వల్ల ఒకవేళ చనిపోయే అవకాశాలు ఉంటుంది, చదువు పోతుంది. అవునా? భవిష్యత్తులో పూర్తిగా పనిచేయాల్సిన సిచ్యువేషన్ అంటే ఏంటి? చదువు రాదు, ఉద్యోగం చేయలేరు, స్వశక్తిగా బతకడం కష్టమైపోతుంది, పూర్తిగా భర్త యొక్క నీడలోనే బతకాల్సిన అగత్యారం వస్తుంది. కాబట్టి ఏం చెప్తారంటే సైన్స్ డాక్టర్లు, పిల్లలు ఆడపిల్లకాయలైనా కానీ వాళ్ళ చదువు పూర్తి చేసుకున్న తర్వాత పేరెంట్ చేసుకుంటే వారికి మానసికంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను వాళ్ళకి మంచిది. ఆర్థికంగా అంటే స్వశక్తిగా బతికే సంపాదన ఉంటుంది, సామాజికంగా అంటే గౌరవం ఉంటుంది. చదువుకున్న అమ్మాయి అవునా ఒక గౌరవం ఉంటుంది. అవునా? నెక్స్ట్ ఆరోగ్యపరంగా 10, 12 ఏళ్ళు, 13 ఏళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేస్తే ఏమవుతుంది? ఆ అమ్మాయి శరీరం కృషించిపోయి శిశువు సరిగ్గా ఏర్పడక అది కృషించిపోయి నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈవెన్ పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక వయసు వచ్చి చదువుకొని ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా మాకు పిల్లలు వద్దు అనుకున్నప్పుడు ఆ పిల్లల్ని ఆపడానికి ఏ మార్గాలు ఉన్నాయని అంటున్నాడంటే ఇక టెక్స్ట్ బుక్ లో సో డినైయింగ్ బిట్వీన్ 14 to 21 కోటర్షిప్ అంటే పెళ్ళి అయిన తర్వాత ఒక స్త్రీ మెన్స్ట్రుయేషన్ మీకు అది చెప్పాను. మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి? ప్రతి ఓవరీ 60 రోజులకి ఒక ఎగ్ రిలీజ్ చేస్తుంది. సర్వసాధారణంగా మనందరం ఏమనుకుంటామంటే మంత్లీ పీరియడ్స్ అవుతున్నాయి కాబట్టి మెన్స్ట్రుయేషన్ అంటే 30 డేసే కదా సార్, మీరు 60 డేస్ అని మీరు అంటారు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే జనవరి 1వ తేదీ మీ యొక్క రైట్ సైడ్ ఓవరీ ఒక ఎగ్ రిలీజ్ చేస్తే మార్చ్ 1వ తేదీ మళ్ళా రైట్ సైడ్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఓవరీ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది, ఏప్రిల్. అంటే ఒక ఓవరీ నుంచి ఒక ఎగ్ జనవరిలో రిలీజ్ అవుతే ఇంకొక ఓవరీ నుంచి ఇంకొక ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఫిబ్రవరి. అంటే రైట్ సైడ్ జనవరి, ఫిబ్రవరిలో లెఫ్ట్ సైడ్, మార్చిలో రైట్ సైడ్, ఏప్రిల్లో లెఫ్ట్ సైడ్. అలా ఒక ఎగ్ మంత్లీ మనకు ఒక ఎగ్ వచ్చినా కూడా ఒక ఎగ్ ఒక ఓవర్ నుంచి రావడానికి దాదాపు 60 డేస్ పడుతుంది. అయితే ఈ క్రమంలో మనకి అర్థమయ్యేలాగా ఒక మెన్సెస్ అయిన తర్వాత ఒక ఎగ్ బయటకు అంటే ఇక్కడ మంత్లీ కనుక లెక్కలాగా తీసుకున్నారు. వాడు ఏం చెప్తున్నాడంటే
14th డేస్ నుంచి 21 అంటే ఒక పీరియడ్ తీసుకున్నట్టయితే ఒక పీరియడ్ అంటే ఒక 30 డేస్ పీరియడ్ లో 14th డే నుంచి 21st డే మధ్యలో రీప్రొడక్షన్ లో పార్టిసిపేట్ కాకుండా ఉంటే అప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వదు. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఒక ఫీమేల్ లో ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఇన్ బిట్వీన్ 10th నుంచి 21 డేస్. ఈ డేస్ లో రీప్రొడక్షన్ లో పాల్గొనకపోతే అవునా, ఒకవేళ పాల్గొంటే అప్పుడే ఆ యొక్క ఫర్టిలైజేషన్ ప్రాపర్ గా జరిగి శిశువు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఆ పీరియడ్ 10 డేస్ నుంచి 21st డేస్ లోపల రీప్రొడక్షన్ జరగకపోతే ఆ యొక్క ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒకటేనా బర్త్ కంట్రోల్ అంటే పిల్లలు పుట్టకుండా ఆపడానికి ఉన్నటువంటి మార్గాలు. నెంబర్ 1, సో ఆ 10 డేస్ నుంచి 21st డేస్ వరకు రీప్రొడక్షన్ అనేది పాల్గొనకుండా అంటే మగ స్త్రీ పురుషులు కలయిక జరగకుండా ఉండాలి. నెంబర్ 2, ఫిజికల్ బ్యారియర్స్. ఇవి కండమ్స్ అంటారు. సో ఈ స్పెమ్స్ లోపలికి పోకుండా ఈ స్పెమ్స్ వాడాలంటాడు. నెక్స్ట్ ఆడపిల్లలు అయితే కాపర్ టీ అంటారు. సో కాపర్ టీ చాలా చిన్నది, ఇంతే పరిమాణం ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే ఆ యొక్క యూట్రస్ లోపల ఫిక్స్ చేస్తారు. ఈ కాపర్ టీ ఇలా ఫిక్స్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు భవిష్యత్తులో ప్రెగ్నెంట్ అవరు కాపర్ టీ ఉన్నంత వరకు. ఎందుకంటే ఈ కాపర్ టీలో ఉండే కెమికల్ ఏం చేస్తుందంటే పొరపాటున స్పెర్మ్స్ వస్తే కూడా ఆ స్పెర్మ్స్ ని ఈ కాపర్ టీ కెమికల్ చంపేస్తుంది. కాపర్ టీ యొక్క సైజ్ చూడండి చాలా వరకు చిన్నది. ఈ కాపర్ టీలో ఉండే కాపర్ అయాన్స్ వల్ల ఆ స్పెర్మ్స్ అన్ని కూడా చచ్చిపోతాయి. సో ఇలా కూడా ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయొచ్చు అని రెండో కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కాంట్రాసెప్టివ్ అంటే కొన్ని టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ వల్ల కానీ కొన్ని ఇంజెక్షన్స్ వల్ల కూడా ప్రెగ్నెంట్ కాకుండా ఆపవచ్చు. ఇవన్నీ దేనికంటే ఆ యొక్క బర్త్ కంట్రోల్స్ పిల్లలు పుట్టకుండా ఆపడానికి ఉన్నటువంటి మార్గాలు. సో నెంబర్ 1, 10th డేస్ లేదా 14 డేస్ నుంచి 21st డే వరకు ఒకటి. రెండోది ఫిజికల్ బ్యారియర్స్. మూడోది ఆ యొక్క టాబ్లెట్స్ వాడటము. నెక్స్ట్ సర్జరీ. సర్జరీ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్. ఇక ఎప్పటికీ కూడా వారి ద్వారా పిల్లలు పుట్టడము అసాధ్యము. దాన్నే సర్జరీ అంటారు. అంటే పర్మనెంట్ గా ఒక పురుషుడికైనా స్త్రీకైనా పిల్లలు పుట్టకుండా ఉండే ఆపరేషన్. అవునా? సో పురుషులకైతే మేల్స్ కి అయితే జరిగే ఆపరేషన్ ఏమంటారంటే వ్యాసెక్టమీ అంటారు. వ్యాసెక్టమీ అంటే ఒక చిన్న ఆపరేషన్ కదా. ఇక్కడ చూడండి ఒక టెస్టిస్ ఉంది. ఈ టెస్టిస్ నుంచి వచ్చే వ్యాస డిఫరెన్స్ అని కట్ చేసి దారం కట్టేస్తారు. అందువల్ల ఏమవుతుందంటే ఈ టెస్టిస్ లో ఉండే స్పెర్మ్స్ బయటకి రాదు. టెస్టిస్ ఉండే స్పెర్మ్స్ బయటకి రాకుండా అక్కడే ఆపబడుతుంది మగవాళ్ళు. అదే స్త్రీలలో ఏం చేస్తారంటే ఈ యొక్క ట్యూబ్ ఉంది కదా, ఫెలోపియన్ ట్యూబ్, ఈ ఫెలోపియన్ ట్యూబ్ ని ఇట్లా కట్టేస్తారు. సో దీన్ని ఏమంటారంటే ట్యూబెక్టమీ అంటారు. ట్యూబెక్టమీ అంటే ఏంటంటే స్త్రీలలో ఫెలోపియన్ ట్యూబ్ ని కట్ చేసి దారం కట్టేస్తారు. తద్వారా ఓవరీలో రిలీజ్ అయిన ఎగ్స్ ఇక్కడికి రావు. ఇక్కడ రాకుండా ఆపడం కోసము దాన్ని ట్యూబెక్టమీ అంటారు. నెక్స్ట్ కండిషన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటింగ్ డిసీజ్. అంటే సాధారణంగా ఒకరి నుంచి ఒకరికి సెక్స్ పరంగా లేదా తప్పు చేయడం వల్ల వచ్చేటటువంటి వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధులకు దూరంగా ఉండాలి. దానికి ఏం చేయాలి? చదువు మీద ధ్యాస ఉండాలి. తర్వాత నిజాయితీ నియమాలు ఉండాలి. అంటే ఎవరు పడితే వారితో కలుసుకోవడం అనేది చేయకూడదు. ఒకవేళ కలుసుకుంటే మనకు తెలిసినటువంటి ఒక ప్రధానమైనటువంటి రోగం ఏంటంటే ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే ఏంటి? అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అది ఒక రోగము పేరు. ఆ వైరస్ పేరు ఏంటంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని అంటారు. అంటే ఒక వైరస్ వల్ల ఒక మనిషికి వచ్చేటటువంటి వ్యాధి, దట్ ఈస్ హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ వల్ల వచ్చేటటువంటి వ్యాధి పేరు ఎయిడ్స్. సో ఈ ఎయిడ్స్ అనేది ఏంటంటే ఈ ఎయిడ్స్ ఒక్క వ్యాధి అని చెప్పకూడదు, కానీ ఒక మనిషికి రోగ నిరోధక శక్తిని పూర్తిగా తగ్గిచేసి వాడు నీళ్లు తాగినా జలుబు వస్తుంది. వాడు ఏమి చేసినా ఏదో ఒక రోగానికి లోనవుతాడు. కారణం ఏంటంటే వాడి శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా కోల్పోయి పడుతుంది. వాడికి మనము మామూలుగా
ట్యాప్ వాటర్ తాగితే మనకి ఏమీ కాదు, కానీ అదే ట్యాప్ వాటర్ వాడికి తాగితే జ్వరము, జలుబు, దగ్గు అన్నీ వచ్చేస్తుంది. ఎందుకంటే వాడి శరీరంలో రోగ నిరోధక శక్తి లేకుండా పోతుంది. వాడికి ఫ్రీక్వెంట్గా జ్వరాలు, బేదులు, వాంతులు వస్తూ ఉంటాయి. అయితే దీనికి కాలక్రమేణా కొన్ని టాబ్లెట్స్ వచ్చాయి. ఆ టాబ్లెట్స్ వల్ల మనిషి దాదాపు ఎయిడ్స్ రోగం వచ్చినా కొన్ని ఏళ్ళ పాటు బతుకుతున్నారు, అది వేరే విషయము. కాకపోతే తెలిసి తప్పు చేయకూడదు. ఒకవేళ తప్పు చేస్తే ఇలాంటి రోగాలు వస్తాయని మనకి చెప్పడం జరిగింది. ఇక చూడండి, ఆ యొక్క ఎయిడ్స్ తో పాటు గొనోరియా, సిఫిలిస్, జెంటల్ వార్డ్స్ ఇవన్నీ కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటింగ్ డిసీజ్. ఇవి సెక్స్ పొరపాటున వేరే వాళ్ళతో చేయడం వల్ల వచ్చేటటువంటి వ్యాధులు. అర్థమైందా? సో దట్స్ అబౌట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్. మనకి నెక్స్ట్ దీంట్లో ఒక చిన్న టాపిక్ ఏంటంటే స్పోర్ ఫార్మేషన్. సో ఒక్కొక్కసారి మనం జనరల్ గా మన ఇంటి దగ్గర చూస్తూ ఉంటాం, ఏదైనా మనకి ఒళ్ళు బాగాలేనప్పుడు, ఫీవర్, ఏదైనా హెల్త్ ఉన్నప్పుడు ఒక బ్రెడ్ తీసుకుంటాం. ఉంటాం. ఆ బ్రెడ్ మీద కొంచెం నీళ్లు చల్లి చీకటి గదిలో ఒక వారం పాటు పెట్టేసినామంటే అక్కడ తెల్లగా బూజు ఏర్పడుతుంది. సో అక్కడ దాన్ని ఆ బూజుని రైజోఫస్ అని అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, సో అక్కడ ఆ యొక్క బూజులో ఒక స్లెండర్, ఒక ఫిలమెంట్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. దీన్ని హైఫే అని అంటారు. రౌండ్ గా బల్బ్ లా స్ట్రక్చర్ ని స్పోరాంజియా అని అంటారు. దాని లోపల స్పోర్స్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ ఎలా ఉంటాయంటే ప్రతి సెల్ కూడా ప్రొటెక్ట్ చేయబడినటువంటి ఒక షీట్ లోపల ఉంటుంది. ఇది ఎప్పుడైతే తడిగా ఒక డ్యామ్ సర్ఫేస్ లో మీద పడినప్పుడు ఇది ఏమవుతుందంటే ఒక కొత్త రైజోఫస్ గా మారుతుంది. మరొకసారి చెప్తాను చూడండి, మనము తినేటటువంటి ఆ యొక్క బ్రెడ్ చీకటి గదిలో నీళ్లు వేసి పెట్టినట్టయితే ఒక వారం తర్వాత ఖచ్చితంగా మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే బూజు పడేది అబ్జర్వ్ చేస్తాం. ఆ బూజులో మీరు చూసుకున్నట్టయితే సన్నంగా స్టిక్స్ లాగా ఉంటుంది. దాన్ని హైఫే అని అంటారు. దాని చివరి భాగంలో ఉండే బల్బ్ లాగా బల్బస్ అంటారు, దాన్ని స్పోరాంజియా అంటారు. దాని లోపల ఉండే సెల్స్ ని స్పోర్స్ అని పిలుస్తారు. అది ఏంటంటే అవి ఒక్కసారిగా ఇక్కడ చూడండి, ఆ స్పోర్ ఫార్మేషన్ కి ఎక్కడ కూడా రీప్రొడక్షన్ కాన్సెప్టే లేదు. ఒక బూజులో వెంట్రుక లాంటి నిర్మాణం హైఫే అంటారు. ఆ చివరిలో బల్బ్ లాంటి నిర్మాణము. దాని లోపల సెల్స్ అన్ని కూడా విడివిడిగా దాని చుట్టూ ఒక్కొక్క సెల్ అంటే ఒక పెద్ద ఫుట్బాల్ లోపల చిన్న చిన్న గోళీలు నింపినట్టు, ఒక ఫుట్బాల్ లోపల చిన్న చిన్న గోళీలు నింపినట్టు ఆ ఫుట్బాల్ పగిలిపోతే లోపల ఉన్నటువంటి చిన్న చిన్న గోళీలన్నీ కూడా ఎలాగైతే బయటకు స్ప్రెడ్ అయ్యి ఇండివిజువల్ గా పరిగెత్తుంటాయో అలాగే ఒక రైజోఫస్ లో ఒక సన్నని స్టిక్ హైఫే, ఒక బల్బ్ లాగా ఉండేదాన్ని బల్బస్, దట్ ఈస్ స్పోరాంజియం అంటారు. దాని లోపల సెల్స్ ని స్పోర్స్ అంటారు. ప్రతి సెల్ సంబంధం లేకుండా రౌండ్ గా సెపరేట్ గా వాటి చుట్టూ ఒక కవర్ ఉంటుంది. ఒక్కసారిగా స్పోర్ బరక్ట్ అయితే ఆ బరస్ట్ అయినప్పుడు లోపల ఉన్న సెల్స్ అన్ని కూడా ఒక్కసారిగా బయటికి స్ప్రెడ్ అవుతుంది. బయటికి స్ప్రెడ్ అయినప్పుడు సూటబుల్ ప్లేసెస్ అంటాడు. సూటబుల్ ప్లేసెస్ అంటే డ్యామ్ సర్ఫేస్ మీద పడితే అక్కడి నుంచి ఒక కొత్త రైజోఫస్ వస్తుంది. సో ఇలా కూడా ఒక స్పోర్ ఫార్మేషన్ ద్వారా కూడా అసెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది.